మనకు లభించేటువంటి అవకాశం కనబడుతుంది. గురువు గారు పుష్ప 2తో ఇండియాలో భారీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ కొన్ని పర్సనల్ కేసెస్ కూడా ఎదుర్కొన్నారు. మరి ఈ ఏడాది ఆయన కలిసి వస్తుందంటారా? శివాయ బ్రహ్మణే నమ. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి అల్లు అర్జున్ గారికి సంబంధించినటువంటి సమీపమైనటువంటి భవిష్యత్తును మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి గవ ప్రశ్న వేస్తున్న ప్రతిసారి కూడా నేను మీ అందరికీ చెప్తూ ఉంటాను, రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ రాకూడదు. వస్తే వాళ్లకు ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయని. మరి అల్లు అర్జున్ గారి యొక్క భవితవ్యం పుష్ప 2 తర్వాత ఎలా ఉండబోతుందో అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ. వచ్చినటువంటి ఫలితం శుక్రుడికి సంబంధించినటువంటి ఫలితం. పుష్ప 2 సినిమా తర్వాత వీరికి సంబంధించినటువంటి సినీ రంగంలో మంచి సినిమాలు మళ్ళీ వస్తాయి. కానీ 6 అన్నటువంటిది కొన్ని రకాలైన అభిప్రాయ భేదాలకి, ప్రత్యేకించి కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలకి కారణమవుతుంది. బహుశా పుష్ప 2 సందర్భంగా ఒక థియేటర్లో తొక్కిసలాట జరిగినటువంటి సందర్భాన్ని గురించి మనకందరికీ కూడా తెలిసినటువంటి అంశమే. బహుశా దాంట్లో చట్టపరమైనటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందుల్ని అల్లు అర్జున్ గారు ప్రస్తుతానికి ఎదుర్కొంటున్నారు. ఇవి కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇది వెంటనే దీని నుంచి ఉపశమనం వచ్చిందని మనం అనుకుంటున్నా. అల్లు అర్జున్ గారి యొక్క జాతకంలో ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి చూస్తే మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు, న్యాయపరమైన చట్టపరమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి విషయంలో మరికొంతకాలం పాటు ఇవి కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి న్యాయపరమైన చట్టపరమైనటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. తాంత్రిక విధానంలో ఎన్నో రకాలైనటువంటి పద్ధతుల్లో ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎన్నో రకాలైనటువంటి విషయాల్లో రెమెడీస్ చెబుతూ ఉంటాం. విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి దేవదేవుడి యొక్క ఆరాధన, ప్రత్యేకించి సుదర్శన నారసింహ మంత్రాన్ని కానీ, తాంత్రిక విధానంలో తంత్రమాల సహిత హనుమత్ తంత్రాన్ని కానీ తాంత్రికంగా జరిపిస్తే జాతకంలో ఏర్పడుతున్నటువంటి ఈ స్తంభన, ప్రత్యేకించి ఈ విద్వేషణ, న్యాయపరమైన చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయంలో ఉన్న ఈ విపత్తులు ఇవి తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎంతోమంది సినీ అభిమానులని సంపాదించుకోవటమే కాదు, తెలుగు సినీ పరిశ్రమలో కూడా సుమారు 100,000 కోట్ల రూపాయలు వసూలు చేయగలిగినటువంటి, భారతదేశ ఖ్యాతి నిలబడగలిగినటువంటి పెద్ద సినిమాలు చేసేటువంటి దర్శకులు, నటులు ఎందరో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. వారు చేసిన, అల్లు అర్జున్ గారు చేసినటువంటి సినిమా కూడా, ఆ సినిమా నేపథ్యం ఏదైనా అవనివ్వండి, అది రాయలసీమ మాండలికానికి సంబంధించి ఎర్రచందనం అక్కడ శేషాచలం అడవుల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ నేపథ్యంలో సాగే సినిమా అది. ఆ నేపథ్యం ఏదైనా అవనివ్వండి, కానీ భారతదేశ ఖ్యాతి ప్రపంచ దేశాల నడుమ నిలబెట్టగలిగినటువంటి గొప్ప సినిమాల్లో అది కూడా ఉంది. కాబట్టి అటువంటి గొప్ప నటులకి ఎంతోమంది అభిమానులు ఉంటారు. మిమ్మల్ని ఈ సంఘటన బాధ పెట్టేది అయినప్పటికీ కూడా వారి జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహగతులు బాగలేవు. కాబట్టి ఇలాంటి అనవసరమైనటువంటి అపోహలు, అపార్థాలు, అపనిందలు అల్లు అర్జున్ గారి మీద వచ్చాయి. ఈ రకమైనటువంటి తాంత్రిక విధానంలో హనుమత్ తంత్రాన్ని కానీ, సుదర్శన నరసింహ మంత్రాన్ని కానీ ప్రయోగించగలిగితే అనుకూలవంతమైన ఫలితాలు తప్పకుండా వచ్చే అవకాశం కనపడుతుంది. గురువు గారు, మరి